వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలని మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగా ఉండాలి మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ కంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే కింద క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుం లూజ్ తీసుకోవాలి. ముందు మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నడుం కోసం ముందు ఖర్చు దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఓన్లీ బ్యాక్ పార్ట్తోనే మనం లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్ లాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ నడుము దగ్గర పొడవు తీసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇప్పుడు డీప్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇప్పుడు డీప్ దగ్గర నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర వెడల్పుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుని మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్కే కాబట్టి మార్కింగ్ అనేది రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ అనేది ఒకసారి చూపిస్తున్నాను. లూజ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మన క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకు 3 ఇంచెస్ వరకు డాట్స్ పొడవు వేసుకుంటే సరిపోతుంది. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి.
షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి ఇక్కడ షేప్ పట్టికి సరిపోతుంది. షేప్ బెల్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు చుట్టూరు కూడా డ్రా చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోండి మెడ భాగానికి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొస్తూనే ఫ్రంట్ పార్ట్కి ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. మనం తాళ్ళు పట్టితో తీసుకున్నట్లయితే మెడభాగం బాగా పెద్దది అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగానికి కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మెడభాగాన్ని ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. లేదా ఈ నెక్ చుట్టూరు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఖర్చు కోసం పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి లోత్ తీసుకోవడం మెయిన్ మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు సన్నగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. మీరు ఒకవేళ మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే కింద సూపర్ బటన్ ఉంది, ఒకసారి చూడండి. సూపర్ థ్యాంక్స్ని నేను డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ని కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ కోసం. మీకు డైరెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో కూడా ఒకసారి పెట్టాను, ఒకసారి చూడండి. మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా బెల్ట్ ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగానికి కలపండి మార్కింగ్ని. మీకు లాంగ్ డ్రెస్సెస్ అవి కూడా నేను
శారీస్తో కట్ చేసిన ఉన్నాయి, ఒకసారి చూడండి క్రొత్తగా చూసేవాళ్ళు. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మెడభాగానికి మెడపట్టి కోసం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి కింద ఎడ్జెస్ని. ఇప్పుడు క్రాస్గా కట్ చేసేస్తున్నాను ఒక మార్కింగ్ అదే చేసి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నుంచి మనకు ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడ నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవచ్చు. మనకు పొడవు అయితే ఎంత అయితే ఉందో సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఒక్కొక్క సైడ్ 2 యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా సైడ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. జాయింట్ చేసాక ఎంతైతే క్లాత్ ఎక్కువైంది అనేది చూసుకొని కట్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి టిప్ అనేది క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.